హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఈ పర్టికులర్ సెషన్లో నేను మీకు అనదర్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఫర్ లూప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటిదాకా ఇఫ్ స్విచ్ కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ ఫర్ లూప్. ఈ లూప్స్లో మనకి ఫస్ట్ టాపిక్ ఫర్ అనమాట. దెన్ వైల్, డూ వైల్ లూప్స్, డూ వైల్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us see ఫస్ట్ వన్. సో ఎప్పుడు మనం లూప్స్ని యూజ్ చేస్తాము అని అంటే, ఇప్పుడు ఏదైనా ఇప్పటిదాకా మనం ఏం చూసాము, ఇఫ్లో కానీ స్విచ్లో కానీ ఒక కండిషన్ ఇస్తే, ఇఫ్లో కానీ స్విచ్లో కానీ ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ స్టేట్మెంట్ కూడా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా? ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, బట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఓకేనా? 10 times 100 times ఎగ్జిక్యూట్ కావు, ఓకేనా? అయితే మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రిపీటెడ్గా ఆ కండిషన్ సాటిస్ఫై అవుతున్నప్పుడల్లా ఆ బ్లాక్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. అలాంటప్పుడు మనం లూప్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అర్థమైందా? ఇఫ్కి, స్విచ్కి, ఫర్ లూప్స్కి. లూప్ అంటే ఇక్కడ మనకి వైల్ లూపు, డూ వైల్ లూపు అండ్ ఫర్ లూపు అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ వస్తుంది. జస్ట్ సింటాక్స్ చేంజ్ అవుతుంది అంతేను. ఏంటి తేడా అంటే, ఇఫ్ స్విచ్లో ఏంటంటే మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకి దానిలోని ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేవి. ఇక్కడ ఫర్ లూప్లో ఏంటంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకు ఎన్నిసార్లు కండిషన్ సాటిస్ఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 times సాటిస్ఫై అయిందనుకోండి, 100 times మనకి ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే, సో దానికోసం ప్రతిసారి ప్రింట్అప్ స్టేట్మెంట్ని మళ్ళీ రాయడం 100 times ప్రింట్అప్ స్టేట్మెంట్స్ని రాయాల్సిన అవసరం అనేది లేదు. So because of this loop concept, we can achieve more efficiency and sophistication in our programs by effective use of loops, right? So we have 3 types of loops concept, that is for loop, while loop and do while loop. In this particular session I am going to explain about only for loop, and the next session I am going to explain while and do while. Okay, సో సీ హియర్ ఫర్ సింటాక్స్. సో ఎప్పుడైనా సరే మీకు చెప్తున్నాను, ప్రతిదానికి సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ని క్లియర్గా రాయండి. దట్ ఈజ్ ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ update here increment or decrement operator. Okay, here we have to give increment or decrement. Initialization is important. Initialization అనేది ఓన్లీ 1 time ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనిషియలైజేషన్ ఈజ్ ఓన్లీ 1 time ఎగ్జిక్యూటెడ్ అండ్ దెన్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద కండిషన్ ట్రూ అయితే కనుక, కండిషన్ ట్రూ అయితే దెన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది మనకి ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అయిన తర్వాత, కండిషన్ ట్రూ అయిన తర్వాత, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరిగి మళ్ళీ ఇనిషియలైజేషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో కండిషన్ చెక్ చేసుకుంటే ఏమవుతుంది? ట్రూ అయింది. మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ అప్డేట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ట్రూ అయింది, మళ్ళీ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ అప్డేట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయింది, నా అప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది అనమాట, లూప్లోకి వెళ్ళదన్నమాట. అండర్స్టాండ్? ఇనిషియలైజేషన్ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. యూ మస్ట్ రిమెంబర్, ఇది మీకు వైవా వాయిస్ క్వశ్చన్ అనమాట. ఫర్ లూప్ సింటాక్స్ రాయండి అంటే, ఫర్ ఇనిషియలైజేషన్ సెమీకోలన్, వెరీ ఇంపార్టెంట్, సెమీకోలన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ కండిషన్, సెమీకోలన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నౌ సీ ద ఫ్లో చార్ట్ హియర్. ఫ్లో చార్ట్, ఇనిషియలైజేషన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, తర్వాత టెస్ట్ కండిషన్, ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఇదంతా ఫర్ లూప్, ఫర్ ఆఫ్ ఇనిషియలైజేషన్, దెన్ టెస్ట్ కండిషన్. కండిషన్ ట్రూ అయితే బ్లాక్లోకి వెళ్తుంది, లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ ఎక్స్ప్రెషన్ అనేది అప్డేట్ అవుతుంది. అదే ఫాల్స్ అయిందనుకోండి, ఫర్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సీ హియర్, ఫస్ట్ ఇనిషియలైజేషన్, దెన్ టెస్ట్ కండిషన్ ట్రూ అయితే లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే ఫెయిల్ అయితే, ఫాల్స్ అయితే కనుక టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, సీ ద ఎగ్జాంపుల్, ప్రింటింగ్ నెంబర్ ఫ్రమ్ 1 to 5. సో నేను 1 నుంచి 5 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మా ఇనీషియల్ కండిషన్ ఏమై ఉండాలి? ఇనీషియల్ కండిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? లెట్ us say ఇంటీజర్ i ఈక్వల్ టు స్టార్ట్స్ విత్ 1. 1తో స్టార్ట్ అవ్వాలి కదా. నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? 1 2 3 4 5 అని ప్రింట్ అవ్వాలి మా.
సో ఫస్ట్ 1తోనే స్టార్ట్ చేయాలి. అండ్ ఎక్కడ దాకా ఉండాలి నాకు నెంబర్స్ 5 దాకా ఉండాలి. కాబట్టి I greater than or equal to 5, I less than or equal to 5. కండిషన్ ఏమి ఇవ్వాలి? గ్రేటర్ దెన్ కాదు కదా, 1 లెస్ దెన్, 2 లెస్ దెన్, 3 లెస్ దెన్. అందుకే అంటున్నాను మీకు ప్రోగ్రామ్లో ఎప్పుడైనా సరే మీరు రాసే ముందు కండిషన్ మీకు తెలియాలి. ఏ కండిషన్ ఇస్తే మనకి సాటిస్ఫై అవుతుంది, ఏ కండిషన్ ఇస్తే మనకి లూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, I less than or equal to 5 నెక్స్ట్ కండిషన్. అండ్ ఎప్పటిదాకా అవ్వాలి? ప్రీ ఇంక్రిమెంట్ ఇచ్చాను చూడండి, ప్రీ ఇంక్రిమెంట్ ఉంది. సో ఇలా వెళ్ళినప్పుడు నాకు ఏంటి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే Coutలో జస్ట్ I ప్రింట్ అయితే సరే, నాకు నెంబర్ ఏది వచ్చిందో అది ప్రింట్ అయితే సరిపోతుంది. సో ఫస్ట్ నాకు 1తో స్టార్ట్ అయింది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ఎప్పుడైతే ట్రూ అయిందో ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళింది. బ్లాక్లో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఉంది, అది ఎగ్జిక్యూట్ అయింది, 1 ప్రింట్ అయింది. ఓకే, నౌ కమ్ టు హియర్. ఇప్పుడు 1 అనేది ఈ ఫస్ట్ లూప్లో ఏమవుతుందంటే 1 ప్రింట్ అయ్యి 1 బికమ్స్ 2 ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రీ ఇంక్రిమెంట్ కదా, 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐలో 2 ఉంది. నౌ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. అగైన్ మళ్ళీ లూప్లోకి వెళ్తుంది, 2 అనేది ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయిన తర్వాత 2 బికమ్స్ 3. సో సెకండ్ లూప్లో, ఫస్ట్ లూప్లో నాకు 1 ప్రింట్ అయ్యి 1 బికమ్స్ 2 అయింది. సెకండ్ లూప్లో నాకు 2 ప్రింట్ అయ్యి 2 బికమ్స్ 3 అయింది. దట్ మీన్స్ 2 ఇంక్రిమెంటెడ్ టు 3. అండ్ నెక్స్ట్ 3 ప్రింట్ అయింది, 3 బికమ్స్ 4. అండ్ 4 ప్రింట్ అయింది, 4 బికమ్స్ 5. అండ్ 5 ప్రింట్ అయింది, మరి ప్రీ ఇంక్రిమెంట్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే 5 6 అయింది అవుతుంది, బట్ ప్రీ ఇంక్రిమెంట్ 6 అనేటికి 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ నాట్ సాటిస్ఫైడ్, రైట్? సో ఇక్కడ బ్లాక్ అనేది లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సి హియర్, ఫస్ట్ ఇటరేషన్లో నాకు I ఈక్వల్ టు 1 ట్రూ అయింది, దెన్ 1 ప్రింట్ అయింది, 1 అనేది ఇంక్రీజ్ అయింది 2. సెకండ్ ఇటరేషన్లో నాకు 2 ప్రింట్ అవుతుంది, 2 ఇంక్రీజ్ టు 3. అర్థమైందా? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇటరేషన్. ఫిఫ్త్ ఇటరేషన్లో నాకు ఇంక్రీజ్ టు 6 అయింది, బట్ సిక్స్త్ ఇటరేషన్లో ఏమైంది? కండిషన్ ఫెయిల్ అయింది, కాబట్టి లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. అలాగే స్మాల్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి. జస్ట్ డిస్ప్లే టెక్స్ట్ 5 టైమ్స్. ఒక టెక్స్ట్ అనేది హలో వరల్డ్ అనే టెక్స్ట్ నేను 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్ అని 5 టైమ్స్ నేను అది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రతి 5 టైమ్స్ ప్రింట్ అని రాస్తారా? అదే Cout అని రాస్తారా? రాయను కదా. సో దానికోసమే ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఫర్ లూప్ ఉన్నది, అవునా? సో ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్లస్ I Cout హలో వర్డ్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్. I 1తో స్టార్ట్ అయింది, సో 1 దగ్గర నాకు హలో వరల్డ్ ప్రింట్ అయింది, 1 ఇంక్రిమెంట్ 2 అయింది. నెక్స్ట్ 2 దగ్గరకు వచ్చినప్పటికి హలో వరల్డ్ ప్రింట్ అయింది, 2 ఇంక్రిమెంట్ 3 అయింది. 3 దగ్గరకు వచ్చినప్పటికి థర్డ్ ఇటరేషన్లోని మళ్ళీ హలో వర్డ్ ప్రింట్ అయింది, 3 బికమ్స్ 4 అయింది. ఫోర్త్ ఇటరేషన్లో కూడా హలో వర్డ్ ప్రింట్ అయింది, ఎందుకంటే ఇక్కడ నాకు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. లాస్ట్ సిక్స్త్ ఇటరేషన్ వచ్చినప్పటికి 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 నో, కరెక్ట్ కాదు కండిషన్. కాబట్టి ఈ కేసులో ఏమవుతుందంటే లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్, రేంజ్ బేస్డ్ ఫర్ లూప్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఫర్ అంటే కండిషన్, నార్మల్ ఫర్ లూప్లో మనకి ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, అలాగే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటుంది నార్మల్ ఫర్ లూప్ అయితే. ఓకే, రేంజ్ బేస్డ్ ఫర్ లూప్స్ కూడా ఉంటాయి. వీటిని నార్మల్గా ఎరేస్లో యూజ్ చేస్తారు. ఎరేస్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ప్రింట్ చేయాలనుకుంటే రేంజ్ బేస్డ్ ఫర్ లూప్స్ని యూజ్ చేస్తారు. మీకు అందుకే ఇంతకు ముందు క్లాస్లో ఎరేస్ వచ్చినప్పుడు నేను ఒక ఫర్ లూప్ చెప్పాను, అంటే ఒక ఎగ్జాంపుల్లో ఫర్ లూప్ వచ్చింది. ఆ ఫర్ లూప్ కూడా రేంజ్ బేస్డ్ ఫర్ లూప్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? అందుకే మీకు కొన్ని టాపిక్స్ జంబ్లింగ్ అటు ఇటు ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ మీకు ముందు రావాలి. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎరేస్ కాన్సెప్ట్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎనీహౌ రేంజ్ బేస్డ్ ఫర్ లూప్ అనేది ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ అనమాట. ఎరేస్తోని వెక్టర్స్తోని వర్క్ చేసినప్పుడు ఫర్ లూప్స్ని మనం అలా యూజ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక సింటాక్స్ ఉంది, ఏంటంటే ఫర్ వేరియబుల్ నేమ్, వేరియబుల్ కరెక్ట్గా ఇవ్వాలి, అండ్ కలెక్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. అండ్ ఓపెన్ బ్రాకెట్స్, బాడీ ఆఫ్ లూప్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్. నౌ సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ కలెక్షన్ అంటే ఎవ్రీ వాల్యూ ఇన్ ద కలెక్షన్ ఫర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, అండ్ వాల్యూ అసైన్ టు ది పర్టికులర్ వేరియబుల్. నౌ సి ఇక్కడ అరేస్ కాన్సెప్ట్ తీసుకున్నాను. అరేస్లోని కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అన్నాను, అంటే ఇవన్నీ కూడా ఇంటీజర్ టైప్లో ఉన్నాయి. మనకి ఇంటీజర్ 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని ఎక్కడ పెట్టాను నేను? నమ్ అరే అనే ఒక వేరియబుల్లో. ఇది అరే నేమ్, ఇది రైట్. దిస్ ఈజ్ కలెక్షన్ ఈజ్ అరే నేమ్.
నా వేరియబుల్ నేమ్ ఏంటి, ఎన్. ఈ ఇంటీజర్ వేరియబుల్ ఇక్కడ నార్మల్గా మీరు ఇంటీజర్ ఎన్ అని డిక్లేర్ చేస్తే కనుక ఇక్కడ ఇంట్ రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ డిక్లేర్ చేయకపోతే మీరు ఇక్కడ ఇంట్ అనేది రాయాలి. ఓకేనా. నార్మల్గా ఫర్ వేరియబుల్ కలెక్షన్ కదా మనకి సింటాక్స్, రైట్. సో ఇక్కడ మీరు వేరియబుల్ని ముందే డిక్లేర్ చేస్తే ఇక్కడ డేటా టైప్ని అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అదర్వైజ్ డేటా టైప్స్ని ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. దెన్ కలెక్షన్ ఏంటి నీకు ఎంటర్ కావాలి, మనకి ఇక్కడ ఏంటి మొత్తం అన్నీ రావాలి అంటే నమ్ ఏరే కలెక్షన్ అయితే రావాలి. దెన్ సిఅవుట్ ఎన్, సింపుల్. మొత్తం అన్ని ఎలిమెంట్స్ అనేవి 1 to 10 వరకు మనకి ప్రింట్ అయిపోతాయి అనమాట. సి ద ఎగ్జాంపుల్. In this program, we declared and initialized int array named, that is num array, right? What is the array name? Num array. అందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి టోటల్గా, ఆ కలెక్షన్లోని 10 ఐటమ్స్ ఉన్నాయి, రైట్. ఫర్ దిస్ మనం ఇక్కడ ఏంటంటే కనుక రేంజ్ బేస్డ్ ఫర్ లూప్ని యూజ్ చేసాము ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద అరే. అరేలో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ని యాక్సెస్ చేసుకోవడం గురించి రేంజ్ బేస్డ్ ఫర్ లూప్ని యూజ్ చేసామన్నమాట. అండర్స్టాండ్మా. సో స్మాల్ డిఫరెన్స్ అది. సరే మ్యాక్సిమం మీరు రేంజ్ బేస్డ్ ఫర్ లూప్స్ని యూజ్ చేయరు, మ్యాక్సిమం నార్మల్ ఫర్ లూప్స్ని యూజ్ చేస్తారు. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ఫినిట్ ఫర్ లూప్. ఇన్ఫినిట్ ఫర్ లూప్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఇన్ఫినిట్ అంటే ఏంటి, అలా కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది కోడ్ అనేది, దానికి టెర్మినేషన్ ఉండదు. అంటే కండిషన్ ఫెయిల్ అవ్వదు. ఎలా అంటే లాస్ట్కి మెమొరీ ఫిల్ అయిపోయి మనకి అవుట్పుట్ రాకపోవచ్చు, కానీ కండిషన్ సాటిస్ఫై అవుతున్న కాలం మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. దానిని ఇన్ఫినిట్ ఫర్ లూప్ అని అంటారనమాట. ఇఫ్ ద కండిషన్ ఇన్ ద ఫర్ లూప్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, దట్ ఇట్ రన్స్ ఫర్ ఎవర్ అంటిల్ మెమొరీ గెట్స్ ఫుల్. ఓకే, మెమొరీ ఫుల్ అయినంత వరకు మనకి రన్ అవుతూనే ఉంటుంది ప్రోగ్రామ్. అది కండిషన్ ఏంటి చూడండి ఇక్కడ. సి స్మాల్ కండిషన్, i = 1, i > 0. ప్రతి ఒక్క నెంబరు >0 ఉంటుంది. ఓకే, i ++ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ 1 తీసుకున్నాను, 1 > 0, ఎస్ 1 > 0. సో కాబట్టి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత 1 becomes 2 అవుతుంది. i ++ కదా, పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత 2 > 0, 3 > 0, 4 > 0. సో మనకి i ++ ఉంది, i మైనస్ లేదు. మైనస్ ఉంటే -1, -5 అలా వస్తాయి అన్నమాట. i ++ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్రోగ్రాంలోని కండిషన్ ఎప్పుడూ కూడా ట్రూ అవుతూనే ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ అలా కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. దీన్నే ఇన్ఫినిట్ ఫర్ లూప్ అని అంటారు. ఓకే, దీస్ పర్టికులర్ ఫర్ లూప్స్ ఆర్ రన్స్ ఆల్వేస్ అంటిల్ ద మెమొరీ గెట్స్ ఫుల్డ్. ఓకే, అండర్స్టాండ్ మా ఎవ్రీవన్. సో ఫర్ లూప్లో మనకి రేంజ్ బేస్డ్ ఫర్ లూప్, సింపుల్ ఫర్ లూప్ ఒకటి, రేంజ్ బేస్డ్ ఫర్ లూప్ ఒకటి, ఇన్ఫినిట్ ఫర్ లూప్ ఒకటి, ఇలా మనకి 3 వచ్చాయి. ఇన్ఫినిట్ ఫర్ లూప్ మనం ఎప్పుడు డిక్లేర్ చేయం, జస్ట్ మీకు తెలియడం కోసం చెప్పాను నేను. ఎందుకంటే ప్రోగ్రామ్ షుడ్ బి టెర్మినేటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, రైట్. ఒక దగ్గర మనకి ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అవ్వాలి. అలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉందంటే మెమొరీ గెట్స్ వేస్టెడ్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ లూప్స్లోని. నెక్స్ట్ సెషన్లో నేను మీకు వైల్ డూ వైల్ రెండు ఒకదాని చెప్తాను, ఎందుకంటే సింటాక్స్ రెండు సేమ్ ఉంటాయి, జస్ట్ స్మాల్ చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఐ హోప్ యూ ఎంజాయ్ మై లెక్చర్, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching. Do subscribe to our channel and please share, comment on our videos. Thank you so much.